ప్రజలనే కాదు పార్లమెంటును సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న సాగర్లో తాను భూములు ఆక్రమిస్తే విచారణ జరిపించాలని ప్రభుత్వం రేవంత్ చేతిలోనే ఉందని సవాల్ విసిరారు. ఇక మూసీపై సీఎంతో బహిరంగ చర్చకు సిద్ధమని ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు. మూసీపై అఖిలపక్షానికి సిద్ధంగా ఉన్నామని కానీ చర్చలకు పిలుస్తానన్న ముఖ్యమంత్రి తోక ముడిచారంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఇప్పుడేమంటున్నారు? లేదు కట్టిన ఇండ్లు కూల్చం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడెవడు? ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి. ఇప్పుడేమంటున్నారు? మేము కొత్తవి కూల్చము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? వాళ్ళు కట్టిండ్రు, డబ్బులు కట్టిండ్రు. పే దెమ్ ద కంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళు పడ్డ క్షోభ, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు పడ్డ అనుభవించిన నరకమైతే పోదు కదా. తక్కువ బాధనా? వర్షం పడుతుంటే నడి రోడ్డు మీద పడేసిండ్రు, పిల్లల పుస్తకాలతో సహా బట్టలతో సహా కట్టు బట్టలతో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టి గోసపుచ్చుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ డేట్ మారిస్తే నీ నిర్ణయం మారచ్చు, కోర్టు మొట్టికాయలు వేస్తే మార్చుకున్నావు. కానీ ఆ పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ పడ్డ బాధకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ కూలిన ఇల్లుకు ఇలా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలన్నా వద్దా? అదేవిధంగా ఇలా మూసీలో కూడా ఇల్లు కూలగొట్టివి. నీవు చట్టం చూసుకోపోతివి, పద్ధతి పాటించకపోతివి, పార్లమెంట్ నువ్వు తప్పుదోవ పట్టిస్తేవి. ఈ కూలిన ఇళ్లకు రేపు నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తావు? రేపు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఈ బాధ ఎట్లా తీరాలి? ఎందుకు ఈ తొందరపాటి దుందుడుకుడు చర్యలు? ఆగమాగం చేసి ఇలా రాష్ట్రం పరుగు తీస్తున్నావు, పేదల ఉసురు పోసుకుంటున్నావు. కమాన్, లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్లో కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరేట్ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతా అని మాట్లాడినావు మూసీ మీద. మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను? పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి. లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. చాలా స్పష్టంగా చెప్పాం, మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం అని చెప్పాం. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకమని చెప్పాను తప్ప మూసీ ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. దీని మీద డెఫినెట్గా ఒకటి, బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2, బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ను కూడా తప్పుదోవ పట్టించింది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు. బికాస్ దే మిస్గైడెడ్.